ఇందాకడ మన లోకనాథ్ గారు లోకనాథ్ అన్న కొత్తగా ఒక పాట రచించారు. ఆ పాట రిలీజ్ కానీ మొత్తం మ్యూజిక్ కానీ శాంపుల్కి వినిపించారు. అది వెయిట్ చేసి ఉండండి. నెక్స్ట్ మంత్ 1.5 మంత్లో మీకు ఆ పాట రిలీజ్ అయింది. దానికి వచ్చే ఆదరణ మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఆ పాట స్వయంగా విన్నాను. దాని అర్థం కూడా లోకన్నా నాకు క్లియర్గా ఒక్కొక్క ఓడు వినిపించి ఏంటి దీనికి అర్థం ఇది అని చెప్పేసి పెట్టాడు. నో నెగిటివ్ వర్డ్స్ అండి. పాటలో కూడా ఎక్కడ అబ్యూస్గా బ్యాడ్ వర్డ్స్గా ఏముండదు. అంత అచ్చ తెలుగులో ఉండే పాట, మాస్ పాట. ఇక మాస్ జాతర అనమాట ఆ పాట రిలీజ్ అయిన తర్వాత. స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేనున్నాను ప్రస్తుతం విజయవాడలోని కరిముల్లా బిర్యానీ పాయింట్ పేరిట ఉన్న ఆహారశాల వద్ద. ఇటీవల వచ్చిన తరుణంలో స్థానిక మిత్రుల ద్వారా తెలుసుకుని ఈ యొక్క బిర్యానీని తినడం జరిగింది. ఎంతగానో నచ్చింది. ఈ నేపథ్యంలో అనుమతి తీసుకుని ఈ ప్రసారంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కరిముల్లా గారు. వారిని అడిగి ఈ యొక్క ఆహారశాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నా సార్. అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. మీ పేరిట ఈ యొక్క బిర్యానీని ఎప్పుడు ప్రారంభించారు? ఇది 11 సంవత్సరాల నుంచి ఉంది సార్. 11 సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఇక్కడ రీసెంట్గా పెట్టాం. ఫుడ్ కోర్ట్లో 10.5 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ పెట్టి ఒక 5 నెలలు అవుతుంది. ప్రథమార్థంలో అక్కడే, ఆ తర్వాత ఒక ఆహారశాలకి ఇక్కడ ప్రారంభించారు. కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా వర్షాకాలానికి వర్షాలు పడినా కానీ మనకి ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఈ ప్లేస్ మనకి సెట్ అయింది. ఇక్కడ పెట్టాం. మీకు మంచి పేరు ఉంది. అసలు ఏంటి మన బిర్యానీ ప్రత్యేకత? మన ప్రత్యేకత ఏంటంటే బయట ఎవరిని కుకింగ్ పెట్టుకోము, మేము సొంతంగా తయారు చేస్తాం. ఆ మసాలాలు కానీ ఏదైనా మాది సొంతంగా ప్రాసెస్ ఉంటుంది. అది మీతో పాటు మీ అబ్బాయి తయారు చేసేది? మా అబ్బాయి నేను ఇద్దరం తయారు చేస్తాం. మీ అబ్బాయి పేరు? నాహిద్ భాష. స్వస్థలం మీది విజయవాడేనా? మాది తాడేపల్లి నొలగపేట. అక్కడి నుంచి వస్తాం. అయితే స్వల్పకాలమే అని చెప్పొచ్చు, ఒక మంచి పేరును పొందారు. నాణ్యత పరంగా ఎలా చూస్తారు? నాణ్యత అంటే మనం ఎప్పటికప్పుడు చాలా ఫ్రెష్గానే వచ్చింది. స్టాక్ అనేది పెట్టుకోము. ఎప్పటికప్పుడు నిల్వ అనేది ఉండదు మా దగ్గర. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసి పెడతాం. అది ఇకపోతే మసాలా తిన్నవారు కూడా చెప్తూ ఉన్నారు చాలా తక్కువగా ఉంటుంది, కమ్మదనంతో ఉంటుంది. ఎలాంటి మసాలా వినియోగం అవుతుంది? మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ చాలా స్మూత్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తినడానికి మా దగ్గర చక్కగా ఉంటుంది. మసాలాలు కానీ అసలు ఐటమ్ అలాగే ఉండదు. అది అంటే ఈ వంట విధానం మీరు ఎలా నేర్చుకున్నారు? తొలినాళ్ళలో ఇది మేము స్వయంగా నేర్చుకున్నాను సార్. నేను మామూలుగా యాక్చువల్గా అయితే గోల్డ్ వర్క్ నాది. 28 సంవత్సరాలు బంగారు పని వంటంలో. ఇక ఆ తర్వాత కొంచెం అవన్నీ కొంచెం లాస్ అయ్యాం. దీని మీద మాకు సెట్ అయింది. ఇటు రావాలన్న ఆలోచన ఎలా కలిగింది? అంటే ఇప్పుడు అది చూసుకోవాలని. అవునవును. అప్పుడు స్టార్టింగ్లో ఇట్లా ఫుడ్ కోర్ట్ పెడుతున్నాము, ఎవరన్నా పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే బళ్ళు పెట్టుకోండి అని చెప్పి మనకు పేపర్లు వేశారు. పేపర్లు వేస్తే అప్పుడు వెళ్ళి మన సత్యనాపురం పోలీస్ స్టేషన్లో మన ఆధార్ కార్డు అవన్నీ లెటర్ అన్నీ వేస్తే పర్మిషన్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మేము స్థానికంగా పెడతాను. స్టార్టింగ్ 5 కిలోలు పెట్టాం. ఇవాళ 300 కిలోలు అమ్ముతాం. మీకు ఉన్నటువంటి పేరు, మీరు ఇచ్చేటువంటి ఆహారం ఎలా ఉంటుంది అన్నది అక్కడ చూస్తేనే అర్థమవుతుంది. అలానే ఇక్కడ కూడా. అవునవును. ఇక్కడ ఏంటంటే మనం మాస్టర్లు పెడితే ఒకరోజు ఒకలాగా చేస్తారు. మాకు అలాగ ఉండదు. మేము సొంతంగా నేర్చుకున్నాం. కిలో బిర్యానీ వేయటం దగ్గర నుంచి ఇవాళకి 300 కిలోలు అమ్ముతున్నాం. అది
అంత పేరు సంపాదించాం మార్కెట్లో. అది ఎలా అనిపిస్తుంది బండి మీద ప్రారంభించినటువంటి మీరు ఒక మంచి ఆహారశాల కూడా ఏర్పాటు చేస్తారు? మాకు బండి అన్నం పెట్టింది. అది ఒకప్పుడు స్టోర్ బియ్యం తిన్నాం మేము, మా ఫ్యామిలీ మొత్తం. అలాంటిది ఈ రోజున మేము జనాలకి పెద్ద పెద్ద రేట్లు కూడా ఏమి పెట్టలా, నార్మల్ రేట్లు. ఈ హోటల్ పెట్టినా కానీ బండి దగ్గర అమ్మే రేట్లు ఇక్కడ పెట్టాం. అది మనం లాభం కోసం చూసుకోవట్లా, కస్టమర్లు అభిమానం మన మీద ప్రేమ చూపిస్తారు అంతే. ఏమేమి బిర్యానీలు మన దగ్గర ఉంటాయి? మటన్ దమ్ము, చికెన్ ఫ్రై. ప్రతిరోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఉదయం స్టార్టింగ్ 11:30 కాంచి నైట్ 11:30 దాకా ఉంటుంది. అక్కడ ఫుడ్ కోర్ట్ అక్కడ 7:30 దగ్గర నుంచి 11:30 దాకా ఉంటుంది. ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బిర్యానీ తింటూ ఆ రుచికర అనుభూతిని మీతో పంచుకుంటాను. తమ్ముడు బాగున్నావు కదా? అయితే రాజేష్ చాలా మంచి వ్యక్తి, కలుపుగల వ్యక్తి, హాస్యపూరితంగా ఉంటాడు. పరిచయం అయితే చాలు ఇక తనవారైపోతారు. ఆ పరిచయం యొక్క సమయం నిడివి కూడా పెద్దగా ఏం అవసరంలా, స్వల్పకాలంలోనే అలా కలగలిసిపోయేటువంటి వ్యక్తి. చెప్పు, నీ గురించి చెప్పు రాజేష్. మీ స్వస్థలం ఎక్కడ? నాది ప్రాపర్ వచ్చేసరికి అవనిగడ్డ దగ్గర అన్న. అవనిగడ్డ దగ్గర కోడూరు, అవనిగడ్డ దగ్గర పక్కన కోడూరు మండలం అన్నమాట. కోడూరు. మా నాన్నగారి పేరు అప్పిగడ్డల రంగారావు గారు. మా నాన్న ఆల్రెడీ కొన్ని వ్యవసాయం ద్వారాడు. ఆల్రెడీ మాకు ఒక 4 acres 5 acres ల్యాండ్ ఉంది. అది కాక ఒక 5 acres కౌలు తీసుకొని కౌలుదారుడు అనమాట. ఈ 10 acres వేస్తూ ఉంటారు. మా మదరు, మా మిస్సెస్, నేను మ్యారీడ్ అన్న. మా బ్రదర్ వచ్చేసరికి తను కూడా మ్యారీడ్. తనకేంటంటే జేసీబీ ఒకటి, క్రెయిన్ ఒకటి, ఇది మన ఊళ్ళో తిప్పుతూ ఉంటాడు అనమాట. తన ఓనే కొనుక్కొని. యాక్చువల్గా తను కూడా ఒక ఆర్పిఎఫ్ జాబ్ చేసి తను వదిలేసి వద్దు పేరెంట్స్ దగ్గర ఉండాలని చెప్పేసి సో అవి తీసుకున్నాడు. సో ప్రస్తుతానికి అయితే హ్యాపీ లైఫ్ అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మేము పాస్ట్ నా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రాలయల కాలేజ్ బిఎస్సి స్టాటిస్టిక్స్ చేశాను. తర్వాత ఏదైతే మీరు మిత్రుడు అన్నారో మన శ్రీనివాస్ గారు, మన మిక్ కాలేజీలో ఎంబీఏ చదువుతా అక్కడ కలిసామన్నమాట. ఆ కలవటం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ప్రసారాలు చూస్తూ ఉన్నారు, నాకు తెలియదు. మీ వీడియోస్ నేను బాగా లైక్ చేసేది ఏంటంటే ద వే యూ స్పీక్ అనమాట. ఏంటంటే తెలుగులో మంచి ప్రసంగం, అంటే ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఒక్క ఇంగ్లీష్ పదం రాకోకుండా, అది నాకు బాగా లైక్. దాని తర్వాత ఏంటంటే అనుకుమారికి చాలా రేర్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. అందరూ బిర్యానీలు చేస్తారు, లేకపోతే అందరూ వేరే వేరే ఐటమ్స్ చేస్తారు, కానీ రేరు కట్టెల పొయ్యి మీద అట్టు, రాగి ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ, ఏదైతే ఆరోగ్యపరమైనది ఏదైతే ఉందో అది మీరు తీసుకొస్తాం. నాకు అది చాలా ఇంట్రెస్ట్ ఉండి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేశాను అనమాట. ఆ తర్వాత అనుకోకుండా నేను ఒంగోలు రావటం కంపెనీ పని మీద, మన సూపర్ స్టార్కి ఫోన్ చేయటం, సూపర్ స్టార్ మీకు చెప్పటం, మీరు రావటం, ఇలా అనుకోకుండా యాదృచ్ఛికంగా కలిసి ఫ్రెండ్స్ అయ్యాం అనమాట. అయితే విజయవాడ వచ్చిన సమయంలో ఖచ్చితంగా కలవాలనుకునేటువంటి వ్యక్తి తమ్ముడు రాజేష్. కనుక ఇప్పుడు పలుమార్లు కలిసాము. ఒక ప్రసారం ద్వారా ముందుకు వద్దామని. తను ఇంతకుముందు బిర్యానీ తినున్నాడట. నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి తమ్ముడు రాజేష్ అన్న. చాలా బాగుంటుంది, సహజంగా ఉంటుంది, తిన్న తర్వాత కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నాడు. నేను ఈ నేపథ్యంలో నిన్నొచ్చి తిన్నాను, చాలా బాగా నచ్చింది. అనుమతితో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇక్కడ నేను ఎవ్రీ మంత్ ఒక్కసారి వస్తానండి. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అయినప్పుడల్లా, ఎనీ టీమ్ మీటింగ్స్ అయినప్పుడల్లా, విజయవాడ మా ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చినప్పుడు మంచి అథెంటిక్ బిర్యానీ తినాలి, విజయవాడ స్టైల్ బిర్యానీ తినాలి, స్పైసీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే మాకు మ్యాక్సిమం నార్త్ సైడ్ ఉంటారు.
నార్త్ సైడ్ మా కంపెనీ తరపున వాళ్ళు నార్త్ సైడ్ అన్నమాట. దే డోంట్ లైక్ ఎక్కువ స్పైసీ ఫుడ్ ఎక్కువ అంతా తీసుకోలేరు, యాజ్ పర్ మన ఆంధ్ర టైప్లో తీసుకున్నారు. సో వాళ్ళకి ఏంటంటే నేను ఇది రికమెండేషన్ చేస్తాను. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ, దే విల్ ఎంజాయ్ ఫుడ్ అనమాట. కాస్ట్ గురించి పక్కన పెడితే మెయిన్గా దాని ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి వేరే వేరే హై క్లాస్ హోటల్స్కి వెళ్ళినా సరే ఇంత టేస్ట్ రాదు. ఎందుకంటే వీళ్ళు ఏం నిలవంచరు. ఏ రోజు ఫుడ్ ఆ రోజు, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, సాయంత్రం అయితే సాయంత్రం. చాలా లైక్ చేస్తారన్నమాట. మీరు ఒకసారి చూసి మీరు చెప్పాలి ఎలా ఉంది. నేను మీరు మాటల పరంపర కొనసాగిస్తుంటే తిన్నాను. మీరు చెప్పినట్టే సాదాగా బాగుంది, చాలా కమ్మదనంతో ఉంది, సహజంగా ఉంది. తిన్న ధర్మిడా కూడా ఎటువంటి ఆ మసాలా దినుసుల యొక్క తీవ్రత ప్రభావం అన్నది కానరాదు, సంతృప్తికరంగా ఉంది. చికెన్ ఫ్రై కూడా మీరు చూడండి, మామూలుగా బయట అయితే కర్రీ లాగా ఉంటుంది. ఇదైతే కొబ్బరి వేసి నీట్గా డ్రై చేస్తారనమాట. మీరే చెప్పాలి, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీరు చెప్పాలి హౌ ఇస్ ద టేస్ట్ ఇన్ విజయవాడ. సాధారణంగా వేపుడు అంటే ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదా, వివిధ చోట్ల తిందాం, కానీ ఇటువంటి తరహా రుచి అన్నది లభించలేదు. ముఖ్యంగా పైన కొబ్బరి కావచ్చు, మసాలా కూడా ప్రత్యేకంగా ఉంది. తింటూ ఉంటే ఒక ప్రత్యేకమైన తినుబండారం, వంటకం తిన్నట్టుంది. మీరు రుచి చూడండి ఒకసారి. చిన్న బండి మీద ప్రారంభించిన వారు ఈ రోజున ఇంతమంది మద్దతు, అంటే మంచి ఆహారాన్ని అందించి వారు ఆదరాభిమానంతో ఏర్పాటు చేసుకోవడం కూడా సాధారణ విషయం కాదు. గతంలోనూ కర్ముల్లా గారు వేరే రంగంలో ఉన్నారట, మనకి నాకు తెలపడం జరిగింది. ఆ రంగం సరైనటువంటి ముక్తి చేకూర్చినటువంటి సందర్భాన మరోవైపు వెళ్దామని ఈ రంగాన్ని ఎంచుకొని స్వతహాగా నేర్చుకొని ఎన్నో ఏళ్లగా ఈ రంగాన్ని ఉన్నవారు కూడా ఇప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక 10 ఏళ్ల క్రితం ప్రారంభించినటువంటి వ్యక్తి ఇంతటి పేరు కూడా మంచి బిర్యానీ, మన మీద పొగుడుతున్నట్టు కాదు, ఆ ఆహారం ఆ విధంగా ఉంది కనుక ఆ వ్యక్తి చేసినటువంటి ఆ ప్రయత్నం కావచ్చు, సొంతగానే నేర్చుకున్నారట. ఒక మంచి బిర్యానీని చిన్నపిల్లలు కూడా ఆస్వాదించేలాగా విధంగా ఉంది. కమ్మటి బిర్యానీ. కొంచెం గోంగూరతో తిన్నామా? మీకు గోంగూరైనా ఇలాంటి బిర్యానీ ఉంటే రాజేష్, గోంగూరలు వగైరా నాకు కనిపించవు అనమాట. కానీ మన వాళ్ళకి వివరణ పంచుకోవాలి కాబట్టి గోంగూర వడ్డించుకున్నా తప్పితే కొన్ని చోట్ల మొన్న నర్సరావుపేటలో పలావ్ తిన్నా, గోంగూరతో అత్యద్భుతంగా ఉంది. అంటే సాదాగా తింటున్నప్పుడు పర్వాలేదు అన్నది గోంగూరతో చాలా రుచికరంగా ఉంది. బాగుంది. గత అనుభవం అంతగా లేకపోయినా కూడా ఒక మంచి రుచితో వంటకాన్ని సిద్ధం చేయడం అన్నది సాధారణ విషయం కాదు. మామూలుగా బయట బిర్యానీలు మనం తిన్నా మనకేంటంటే ఎసిడిటీ లాగా ఫామ్ అవుతాం, ఏదో ఒక థమ్స్అప్ తాగాలి, లేకపోతే అనీజీగా ఫీల్ అవుతాం. కానీ ఈ బిర్యానీ ఎంత తిన్నా మనకేంటంటే హ్యాపీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. జస్ట్ ఇంట్లో మనం భోజనం చేసినట్టు ఎలా ఉందో అలా ఉంటుంది, కానీ అనీజీ కానీ ఏ ఫీలింగ్ ఉండదు అన్నమాట. క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. క్వాలిటీ కూడా మీరు చూసుంటారు, క్వాలిటీ కూడా ఏ రోజుది ఆ రోజుదే, ఏ పూటది ఆ పూటదే. సో మెయిన్ రీజన్ టేస్ట్ ఉండటానికి మెయిన్ అదే. హైజీన్గా ఉంటారు మొత్తం, హౌస్ కీపింగ్ టీమ్ కానీ, సర్వర్స్ కానీ, వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, ఓనర్ రిసీవింగ్ కానీ, ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ పర్టికులర్గా ఓనర్ కేర్ తీసుకుంటారు అన్నమాట. దే డోంట్ వచ్చారా వెళ్ళారా అన్నట్టు కాకోకుండా రిసీవింగ్ కానీ, కూర్చోమంటాం కానీ, వాళ్ళు సర్వ్ చేసే విధానం కానీ, ఎవ్రీథింగ్ హాస్పిటాలిటీ చూస్తే మళ్ళీ రావాలనిపించింది. విత్ నాట్ ఓన్లీ విత్ జెంట్స్ అనమాట, ఫ్యామిలీని తీసుకొచ్చి టేస్ట్ తినిపించాలన్న చెప్పి కోరిక కూడా ఉంటుంది అనమాట అందరికీ. మటన్ బిర్యానీ ఒక ముద్ద. మటన్ బిర్యానీనా? మటన్ బిర్యానీ రుచి చూద్దాం. ఒక చిన్న ముక్కని పొందిక చేసి దమ్, ఇది మటన్ దమ్, ప్యూర్ మటన్ దమ్. ముక్క బాగా ఉడికింది, తాజాగా ఉంది.
ఆ లేతదనం తెలివి వస్తుంది. బాగుంది. ఎంతో ఆనందదాయకం రాజేష్ కలవడం, ఇలా తింటూ మన వాళ్ళతో వివరణ పంచుకోవడం అన్నది. అవునవును సార్. ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు అన్ఎక్స్పెక్టెడ్గా విజయవాడ వచ్చాను బ్రదర్ ఎక్కడ ఉన్నావు అనగానే నేను ఎక్కడో ఉన్నాను, మిమ్మల్ని ఆ టైంలో కలవలేకపోయాను, కానీ ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలవటం జరిగింది. ఐ ఫీల్ సో హ్యాపీ. నాకు ఆనందదాయకం. మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయాలని వెయిటింగ్తో, రేర్ ఫుడ్స్ ఎక్కడ నాకు తెలిసినా లేకపోతే అనిపించిన నా ఫ్రెండ్స్ ద్వారా ఎక్కడైనా సరే క్వాలిటీ ఫుడ్స్, హైజీన్ ఫుడ్స్ తెలిసిన ఖచ్చితంగా మీకు చెప్తాను. మీరు వాళ్ళ వీడియో తీయాలి, మీ ద్వారా కొన్ని లక్షల మందికి చేరాలి, దానివల్ల ఆ చిన్న స్థాయి వాళ్ళు పెద్దగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మా ప్రసారాలు చూశారు మీరు? చూశాను. చిత్రీకరణ అదంతా చూశారు. అవును. సమయం పట్టింది. అవును. ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు అవును లోపు ప్రసారానికి ఎంత సమయం పడుతుందని కూడా మీకు అర్థమైంది. అవును. నేను యాక్చువల్గా ఏంటంటే వీడియో తీస్తారు, 1 minute ఎడిట్ చేస్తారు, ఐఫోన్స్ ఉన్నాయి ఇది అనుకున్నా, కానీ యాక్చువల్లీ దీని బ్యాక్ అండ్ వర్క్ చూస్తే నేను రియల్గా స్టన్ అయ్యాను అనమాట. యాక్చువల్గా నాకు తెలియదు, మనం ఇంట్లో కూర్చుని ఏదో వన్ వర్డ్ వీడియో చూస్తాము, ట్రోల్ చేస్తాము, అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మన కెమెరామ్యాన్ వివేక్ గారు చూసిన తర్వాత, ఆయన హార్డ్ వర్క్ చూసిన తర్వాత లిటరల్గా ఆయన స్నానం చేశాడు. స్నానం చేసినట్టుగా మొత్తం స్వెట్ అయిపోయాడు అనమాట. ఏంటంటే ఆ వీడియో వేకింగ్ కానీ, మంట పెట్టిన కాడి నుంచి, వెజ్జులు పెట్టిన కాడి నుంచి, ఆనియన్స్ వేసిన కాడి నుంచి ఒక్కొక్క షాట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours లిటరల్గా బిర్యానీ ఎంత టైం అయితే కుక్ అయ్యిద్దో అంతసేపు ఆ కెమెరామ్యాను అక్కడ ఉండి చూసి ప్రతి షార్ట్ వీడియో తీస్తాం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనమాట. ఆ తర్వాత అప్పుడు అర్థమైంది నాకు ఏంటంటే ఒక్క వీడియో తీయాలంటే ఇంత హార్డ్ వర్క్ చేయాలా. ఇట్స్ మళ్ళీ వర్క్ చేసిన తర్వాత వెనకాల బ్యాక్ అండ్ మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడం కానీ, అది అంత వాయిస్ ఓవర్ కానీ ఇవన్నీ చూస్తే ఒక యూట్యూబర్ వర్క్ అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనిపించింది. వాళ్ళ కష్టము చూసి ట్రావెల్ చేసి ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ట్రావెల్ చేసి లాంగ్గా వీడియో తీసంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐ టేక్ ఎ బౌ టు దెమ్ అనమాట. వివేక్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కనుక వారి సేవలు చిరస్మరణీయం. ఎందుకనంటే ఎన్లైన్ కృషి చేస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రసారం చేయాలంటే వారి కృషి అనివార్యం. అక్కడ వంటశాలలోకి వెళ్తూ ఉంటారు వారు. ఆ తరుణాన ఈ విధంగా వడ్డన తయారీ ఉంటుంది, అవన్నీ నాకు చెప్తూ ఉంటారు. ఒక మంచి ప్రసారం చేయాలంటే వారు అందించేటువంటి సమాచారం కూడా మనకు ఎంతో కీలకం. ధన్యవాదాలండి. ఇది సరదాగా అనిపించిన వాస్తవం. ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు. మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను. అవునావా? బై. మర్చిపోయా, పాట ఎలా ఉంది మనది? నేను ఇందాకడ మన లోకనాథ్ గారు లోకనాథ్ అన్న కొత్తగా ఒక పాట రచించారు. ఆ పాట రిలీజ్ కానీ మొత్తం మ్యూజిక్ కానీ శాంపుల్కి వినిపించారు. అది వెయిట్ చేసి ఉండండి. నెక్స్ట్ మంత్ 1.5 monthలో మీకు ఆ పాట రిలీజ్ అయింది. దానికి వచ్చే ఆదరణ మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను ఆ పాట స్వయంగా విన్నాను. దాని అర్థం కూడా లోకన్నా నాకు క్లియర్గా ఒక్కొక్క ఓడు వినిపించి ఏంటి దీనికి అర్థం ఇది అని చెప్పేసి పెట్టాడు. నో నెగిటివ్ వర్డ్స్ అండి. పాటలో కూడా ఎక్కడ అబ్యూస్గా బ్యాడ్ వర్డ్స్గా ఏముండదు. అంత అచ్చ తెలుగులో ఉండే పాట, మాస్ పాట. ఇక మాస్ జాతర అనమాట ఆ పాట రిలీజ్ అయిన తర్వాత. ఆ పాటతో లోకన్న ఎక్కడికో వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రాజేష్.